మే 18వ తారీఖు చాలా విశేషం అండి. తప్పనిసరిగా రీల్ సేవ్ చేసి పెట్టుకోండి. కావాల్సిన వారందరికీ కూడా షేర్ చేయండి. ఆ రోజు షష్ఠి అధిపతి సుబ్రహ్మణ్యుడు, అదే రోజు ఉత్తరాషాఢ నక్షత్రము అధిపతి కుబేరుడు. కుబేరుడు ధనాన్ని ఇస్తాడు, సుబ్రహ్మణ్యుడు షష్ఠి కావటం చేత సుబ్రహ్మణ్యుడు అప్పులు తీసేస్తాడు, సంతానాన్ని కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి తప్పనిసరిగా షణ్ముఖ స్తోత్రము 9 సార్లు పారాయణ చేయండి. ఓం శ్రీ విత్తేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేయండి. పొద్దున పూట 8 గంటల లోపుగా చేయండి. మే 18వ తారీఖు చాలా విశేషం అండి. తప్పనిసరిగా రీల్ సేవ్ చేసి పెట్టుకోండి. కావాల్సిన వారందరికీ కూడా షేర్ చేయండి. ఆ రోజు షష్ఠి అధిపతి సుబ్రహ్మణ్యుడు, అదే రోజు ఉత్తరాషాఢ నక్షత్రము అధిపతి కుబేరుడు. కుబేరుడు ధనాన్ని ఇస్తాడు, సుబ్రహ్మణ్యుడు షష్ఠి కావటం చేత సుబ్రహ్మణ్యుడు అప్పులు తీసేస్తాడు, సంతానాన్ని కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి తప్పనిసరిగా షణ్ముఖ స్తోత్రము 9 సార్లు పారాయణ చేయండి. ఓం శ్రీ విత్తేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేయండి. పొద్దున పూట 8 గంటల లోపుగా చేయండి.